మరి మన కుల వృత్తికి సంబంధించి నిజానికి చెట్లు లేని పరిస్థితి ఉండే తెలంగాణ అంటేనే నెర్రలు వారిపోయి మరి ఎండిపోయి నీళ్లు లేనటువంటి పరిస్థితి తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2014లో తెలంగాణ వస్తే 2014లో ప్రభుత్వం వచ్చిన వెంటనే సెప్టెంబర్ 9వ తారీఖు 2014లో కల్లు కాంపౌండ్లు పునరుద్ధరిస్తూ జీవో ఇచ్చి హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి కాలువ మీద కూడా తాటి ఈత చెట్లు నాటాలని చెప్పి ప్రభుత్వం పాలసీగా తీసుకొని చెట్లు పెంచుతున్నది ఇది వరకు ఉన్న కాడ ఉన్నది ఇంకా కూడా పెంచుతున్నారు అట్లానే ఎవరైనా తాటి ఈత వనాలను పెంపొందించుకోవాలంటే వారికి ప్యాకేజ్ లాగా ఒక 5 కోట్ల రూపాయలను కూడా జిల్లాకు మనం ఇచ్చుకోవడం జరిగింది కొన్ని చోట్ల కొంతమంది పెంచి వాటిని ఈ మొత్తం వృత్తిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే మీద పనిచేసేటోళ్ళతో ఇవన్నీ కాదు మీద పనిచేసేటోళ్ళు చెట్లు మల్లేడు ఉండాలి మళ్ళీ గీసే చెట్లు ఎట్లా రావాలి అని ఆలోచన ఉంటుంది వాళ్ళకు కాబట్టి హరితహారంలో భాగంగా చేసుకుంటా పోతా ఉన్నాం రెండవది మరి అన్న చెప్పినట్టు మద్యం వ్యాపారం ఒకప్పుడు గౌడన్నల చేతిలో ఉండే అది కాలక్రమేణా పోయింది కాబట్టి వాళ్ళ మద్యం దుకాణాలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో టెండర్ వేస్తే 15% మన గౌడన్నలకు రిజర్వేషన్ చేసుకోవడం దేశంలోనే ఒకే ఒక్క రాష్ట్రంలో జరుగుతున్నదని చాలా గర్వంగా మనందరం కూడా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం